బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకురి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆధారాలు సేకరించాలని పోలీస్ శాఖకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం క్రింద చేరిన విద్యార్థులపై వివక్ష ఉండకూడదని అన్నారు. పిల్లలకు సురక్షిత, అసురక్షిత స్పర్శపై అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువల కోసం ములగ చెట్లను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కమిషన్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎస్సీ, బీసీ, మైనారిటీ శాఖలో పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓలు, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సిబ్బంది, వన్ స్టాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన టీం బలంగా ఉందా లేదా, విలేజ్ స్థాయిలో బలంగా ఉందా లేదా, మనం ఎప్పటికప్పుడు అందరూ కూడా మానిటరింగ్ చేయాలి. ఏదైనా వస్తే, పిల్లల విషయం వస్తే వాళ్ళు ఒకటే అని మిగతా డిపార్ట్మెంట్లో అనుకోకూడదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా కలెక్టర్ గారికి రాసిన, కలెక్టర్ గారికి కూడా వీళ్ళకి పంపిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు చూసుకుంటారు, మిగతా డిపార్ట్మెంట్లు ఆలోచించవచ్చు. ఆ విధంగా మన జిల్లాలో జరగకుండా ప్రయత్నం చేయాలంటారు. యాక్చువల్గా జైల్ మ్యారేజెస్ చదివేటప్పుడు సిఎంపీఓ స్పాట్లో సరిగా ఉండట్లేదు, ఎఫ్ఐఆర్ కూడా సరిగ్గా ఫైల్ చేయట్లేదని మాకు అది కంపల్సరీ. ఇప్పుడు సిఎంపీఓస్ సిడిపిఓస్ అందరూ సిఎంపీఓస్ అంటే ఆ కమిటీ సరిగ్గా ప్రాసెసింగ్ అయితే జరగట్లేదు. జైల్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతుంది, దాన్ని ఐడెంటిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సిఎంపీఓస్ సరిగా వర్క్ చేయట్లేదు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ regarding the chain marriages in marriage. This is one of the important. మాకు తెలియదు, మా పని ఉంది, వేరే వర్క్ ఉంది అని చెప్పి రాజేస్తున్నారు. సో దిస్ మస్ట్ బి రెక్టిఫైడ్. అదే డిపార్ట్మెంట్ సిఎంపీఎస్ అవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా కరెక్ట్గా నోటీస్లో పెట్టి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ రిఫ్రెష్గా పంపిస్తాము. దానికి మీరు అన్నట్టుగా రిపోర్టింగ్ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, కంపల్సరీగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఆల్సో వన్ మోర్ థింగ్, పర్మిషన్ ఆఫ్ నాట్ ఓన్లీగా ఐసిడిఎస్ డిపార్ట్మెంటే కాకుండా సాధినట్లు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడు కంపల్సరీగా సక్సెస్ రేట్ కంపల్సరీగా వచ్చింది. సో కానీ ఓన్లీ ఐసిడిఎస్ ఒక్కటే దీనికి ఇన్వాల్వ్ అయ్యి సరైన టైంకి దానికి రిజల్ట్ చూపించలేకపోతున్నారు. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫర్ కంపేరింగ్ ఐసిడిఎస్ నాట్ ఓన్లీ రైట్ బికాస్ ఆఫ్ వైబ్రేసింగ్ సైలెన్సెస్ తీసి దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్. అది వన్ ఆఫ్ ద ఇష్యూస్ తీసుకున్నారు చైన్ మ్యారేజెస్ ఇష్యూ. సో రెండు డిస్కస్ అబౌట్ దిస్. ఇది కంట్రోల్ చేసి అంటే మన నెక్స్ట్ డిపార్ట్మెంట్ Welfare and serial